నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నీకు దీర్ఘాయువు కలుగును, జీవించు సంవత్సరములు అధికములగును. సొలొమోను రాసిన సామెతల్లో ఈ అధ్యాయంలో జ్ఞానమును ఒక స్త్రీ రూపంలో మాట్లాడుతున్నట్లు చూపబడింది. ఈ అధ్యాయంలో ఇచ్చిన జ్ఞానపు పిలుపు దేవుని భయముతో జీవించమని పిలుస్తుంది. మూఢత్వపు పిలుపు పాపంలో పడేస్తుంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని చెప్పిన తరువాత 9వ అధ్యాయం 11వ వచనంలో ఆ జ్ఞానం వల్ల కలిగే ఆశీర్వాదం గురించి చెప్తూ దేవుని జ్ఞానంలో నడిచే వారికి ఆయుష్, కాపాడబడిన జీవితం, ఆశీర్వాదాలు ఉంటాయి. నా ద్వారా నీ దినములు విస్తరించును. ఇక్కడ నా ద్వారా అంటే దేవుని జ్ఞానం ద్వారా జీవించే వ్యక్తి పాపపు మార్గాలకు దూరంగా ఉంటాడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు. దేవుని చిత్తంతో నడుస్తాడు. అందువల్ల అతని జీవితం రక్షించబడుతుంది. జీవించు సంవత్సరములు పెరుగును అనేది కేవలం ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం మాత్రమే కాదు. ఆశీర్వాదకరమైన జీవితం, సమాధానముతో కూడిన జీవితం, దేవుని కృపతో కూడిన జీవితం జీవిస్తాం అని అర్థాన్నిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. నా ఆజ్ఞలను మరువకము, అవి నీకు దీర్ఘాయుషును సమాధానమును కలుగుజేయును. అనగా దేవునికి అన్ని విషయాలలో విధేయత కలిగి జీవించే జీవితాలు శాంతి సమాధానముతో నిండి ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గంలో నడుచుకునే వారంగా ఉంటూ ఆ మార్గంలో నడిస్తే అది మనలను జీవములోనికి నడిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలలో నీ తల్లిదండ్రులను సన్మానింపుము, అప్పుడు నీకు మేలు కలుగును, భూమి మీద దీర్ఘకాలము బ్రతుకుదువు. ఈ భూమి మీద మొదట దేవునికి, తరువాత తల్లిదండ్రులకు అన్ని విషయాలలో లోబడి వారిని సన్మానించగలిగే స్థితి కలిగి ఉంటే అది ఆశీర్వాదకరమైన జీవితం జీవించుటకు మార్గాన్ని తెరుస్తుంది. ఆమేన్.